హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు నాచిని లైఫ్. ఈ రోజైతే మీకు మటన్ వేపుడు రెసిపీ చూపిస్తాను. చాలా బాగుంటుంది, ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి. నేను ఆఫీస్లో ఉన్నప్పుడే నా హస్బెండ్ ఫోన్ చేసి మటన్ తీసుకొచ్చారు అని చెప్పారు. సరే నేనేం చెప్పానంటే మంచిగా క్లీన్ చేసేసి అందులో ఉప్పు పసుపు కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి అని చెప్పాను. సేమ్ అలాగే చేశారు. ఇంకా నేను ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత కుక్ చేస్తున్నాను. ప్రెషర్ కుక్కర్లో 1/2 kg ఉప్పు పసుపు కలిపిన మటన్ వేసేసి 4 పచ్చిమిర్చి 3-4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, కొద్దిగా కారం, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేస్తాను. కరివేపాకు కూడా వేస్తూ ఉన్నాను. కరివేపాకు వేస్తే ఏంటంటే మనకి ప్రెషర్ కుక్ పెట్టిన తర్వాత విజిల్స్ వస్తాయి కదా, మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది. అలాగే మనకి నీసు వాసన అనేది అస్సలు ఉండదన్నమాట. తర్వాత నేను 1/2 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. అంటే మటన్ మునిగేంత వరకు వాటర్ వేసేసి నేను 8 to 10 విజిల్స్ వరకు పెట్టుకోవచ్చండి. నేనైతే 8 విజిల్స్ పెట్టాను మీడియం ఫ్లేమ్ మీద. అంటే మీ ఇంటి దగ్గర దొరికే మటన్ని బట్టి విజిల్స్ అనేది మనం పెట్టుకోవాలి. మోస్ట్లీ 8 to 10 విజిల్స్లో మంచిగా కుక్ అయిపోతుంది అనమాట. మటన్ ఉడుకుతూ ఉంది కదా, ఈ లోపు నేను మటన్ ఫ్రై ఎందులో చేస్తానో చూపిస్తాను. ఇది ట్రైప్లై సాటే ప్యాన్ అండి. దిస్ ఇస్ ఫ్రమ్ ఇండస్ వ్యాలీ. సో ప్రోడక్ట్ రివ్యూ కోసం వాళ్ళు నాకు సెండ్ చేశారు. సో చాలా మంచి స్టీల్ అనమాట. ఎవరైనా మంచి స్టీల్ ప్యాన్ కోసం చూస్తుంటే డెఫినెట్లీ ట్రై దిస్ అండి. ఎంత క్యూట్ ఉందో, అలాగే స్టర్డీగా ఉంది, మంచిగా కుక్ అవుతుంది. మీకు చూపిస్తాను ఈరోజు కుక్ చేసి ఎలా కుక్ అవుతుంది అనేది. ఈజీగా మనం డైలీ కూరలన్నీ కూడా ఇందులో చేసుకోవచ్చు. ఇది 22 సెంటీమీటర్స్ ప్యాన్ అనమాట. మంచి స్టీల్ అయితే మనకి సంవత్సరాల పాటు ఏం అవ్వదు. విత్ లిడ్ వచ్చింది కాబట్టి బాగా అనిపించింది నాకు. మీకు ఎవరికైనా ఇలాంటి ప్యాన్ కావాలి అనుకుంటే నేను కింద కూపన్ కోడ్ ఇస్తాను నాది. అది యూజ్ చేసి కనుక మీరు పర్చేస్ చేస్తే మీకు డిస్కౌంట్ వస్తుంది. సో ఇప్పుడైతే మటన్ వేపుడు ఇందులో ట్రై చేసి మీకు చూపిస్తాను ఎలా వర్క్ అవుతుందో మీరే చూడండి. 10 విజిల్స్ వరకు పెట్టాను నేనైతే. 8 విజిల్స్ వరకే పెట్టాను, 10 అంటున్నాను కదా. అయిపోయిన తర్వాత ప్రెషర్ అంతా పోయి రిలీజ్ అయిన తర్వాత మీకు మటన్ ఎలా ఉడికిందో మీకు ఇప్పుడు చూపిస్తానన్నమాట. స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ప్రెషర్ అంతా రిలీజ్ చేసేసి మీకు చూపిస్తాను. నేను ఉడికించింది కూడా ఇండస్ వ్యాలీ వాళ్ళ స్టెయిన్లెస్ స్టీల్ కుక్కరేనండి. ఇది కూడా బాగా వర్క్ అవుతుంది. విజిల్స్ వచ్చినప్పుడు మనకి వాటర్ లీకేజ్ అనేది ఏం లేదు. నీట్గా అయితే మంచిగా ఉడుకుతుంది. ఇందులో కొద్దిగా వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ అలాగే ఉంచేసేయండి. మనకి ఫ్రై టైంలో ఈ వాటర్తో వేసేసి ఫ్రై చేసేస్తాము. ఇప్పుడు మీకు పీస్ ఎలా ఉందో చూపిస్తాను, ఎలా ఉడికిందో. అసలు వేడిగా ఉంది, నేను టచ్ కూడా చేయలేకపోతున్నాను. జస్ట్ అలా చెయ్యి అలా పెడితే చాలు పీస్ అంతా సాఫ్ట్గా అయిపోయిందనమాట. చూడండి, తునిగిపోతుంది ఈజీగా. అంత సాఫ్ట్గా కుక్ అయిపోయింది. మసాలాలన్నీ కూడా పీస్కి పట్టి బాగా మనం ఫ్రై చేసినప్పుడు మనకి మంచి ఫ్లేవర్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ కూడా కట్ చేసుకుని ముందుగానే రెడీగా పెట్టుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేసేసిన తర్వాత హీట్ ఎక్కాక పొడుగ్గా కట్ చేసుకున్నాను ఆనియన్స్ సన్నగా. అవి వేసేసి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి ఆనియన్స్. అలా వస్తే మనకి కలర్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఆల్రెడీ ప్రెషర్ కుక్ చేసేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా వేస్తే చాలు. అది ఫ్రై అయ్యాక మనం ఇందాక ప్రెషర్ కుక్ చేసుకున్న మటన్ ఉంది కదా, ఆ మటన్ కూడా వేసేసి ఇదంతా కూడా హై ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. దగ్గరకు వచ్చేయాలి. మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా అట్ల కాడతో మీరు ఇలా ఫ్రై చేస్తుంటే పీస్ తునగకుండా ఉంటుందన్నమాట. ముక్కలుగా అవ్వకుండా పీస్ అలాగే పీస్లా ఉంటుంది. ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా ఇవి కూడా వేసేసి ఒక 2 minutes ఫ్రై చేసిన తర్వాత కారం వేసేసి ఇంకో 5 minutes ఫ్రై చేసుకొని లాస్ట్లో దించే ముందు కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసుకుంటే ఇంకా ఆ ఫ్లేవర్ ఉంటుందన్నమాట. మనకి తినేటప్పుడు రసంలోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, స్టార్టర్ లాగా కూడా బాగుంటుంది. నా హస్బెండ్కి చపాతీలో కంటే ఇష్టం అని చెప్పి నేను చపాతీలో చేసి పెడుతూ ఉన్నాను. చూసారా, అలా పట్టుకోగానే పీస్ ఎలా ఉందో, టేస్టీగా కూడా ఉంటుందని డెఫినెట్గా ట్రై చేసి నాకు ఈసారి వీడియోలో కానీ నాకు పర్సనల్గా కానీ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి మీకు ఎలా కుదిరింది అనేది. సింపుల్గా చేసుకోవచ్చు, జస్ట్ ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవడం వరకే. తర్వాత ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే ఒక 70% మొత్తం మనం ప్రెషర్ కుక్ పెట్టినప్పుడే మనకి ఉడికిపోతుంది కాబట్టి ముక్క ఎక్కువ టైం అనేది తీసుకోదన్నమాట.
ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. 6 o'clockకి లేచాను. లేవగానే ఫస్ట్ అయితే మెయిన్ డోర్ అంతా ఓపెన్ చేసేసి పెట్టేస్తాను. మంచిగా ఎండ పడుతుంది కదా ఇంట్లో. సో అలా ఇంట్లో ఎండ పడుతుంటే హాయిగా అనిపిస్తుంది నాకు. ఇల్లంతా కూడా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది. బాబు అయితే పడుకుంటూనే ఉన్నాడు. ఇంకా నా హస్బెండ్ లేచి పాలు తీసుకురావడానికైతే వెళ్ళారనమాట. మా మెయిడ్ ఎప్పుడు ఏంటంటే 4 o'clock ఈవినింగ్ 4 o'clock వస్తుంది. వచ్చి గిన్నెలు ఇల్లు అంతా కూడా క్లీన్ చేసేసి వెళ్ళిపోతుంది కదా. గిన్నెలన్నీ కూడా మేము మార్నింగ్ లేచిన తర్వాత సర్దుకుంటాము. మేము వర్క్ ఎలా మేనేజ్ చేస్తామంటే ఇంట్లో పని ఎలా మేనేజ్ చేస్తామంటే కొన్ని టాస్క్స్ నేను, కొన్ని టాస్క్స్ నా హస్బెండ్ అలా పెట్టుకుంటాము. అలా పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది అనమాట. నేను లేచి నా టాస్క్ చేస్తూ ఉంటాను, తనవి చేస్తూ ఉంటారు. సో అంటే కొంచెం బర్డెన్ తగ్గినట్టు అనిపిస్తుంది నాకైతే. లేవగానే బియ్యం కడిగి అయితే పెట్టేస్తున్నాను. చపాతీ పిండి నేను 2 daysకి ఒకసారి కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. కొన్నిసార్లు మా బాబు అన్నం వద్దు అంటాడు. అలాంటి టైంలో ఈజీగా నేను చపాతీ చేసి ఇవ్వడానికి ఉంటుంది కదా అని చెప్పి ఎప్పుడు నేను కలిపేసుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టాకప్ పెట్టుకుంటాను. ఈరోజైతే నేను టొమాటో ఎగ్ కర్రీ చేద్దామని చెప్పి టొమాటోస్ అన్నీ కూడా కట్ చేసుకొని పెట్టుకుంటూ ఉన్నానమాట. సో మమ్మీ గురించి అడుగుతున్నారు. షార్ట్ వీడియో పోస్ట్ చేస్తే మమ్మీ కనిపించట్లేదు ఏంటి అని చెప్పి. మమ్మీ అయితే ఊరెళ్ళిపోయారండి. మేబీ మళ్ళీ వస్తే నెక్స్ట్ మంత్ వస్తారేమో. ఇది మండే మార్నింగ్ అనమాట. మండే మార్నింగ్స్ అంటే ఆఫీస్ ఉంటుంది కాబట్టి కొంచెం హడావుడిగానే ఉంటుంది. ప్రిపరేషన్స్ ఏమైనా చేసుకొని పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. నేను అన్ని వెజిటబుల్స్ అయితే కట్ చేసుకొని పెట్టుకోనండి. వీక్ అంతా సరిపడే అంతా అలా అయితే నేను ఇప్పుడు వరకు అయితే ఎప్పుడు కట్ చేసుకొని పెట్టుకోలేదు. అదే అంటే ఏదైనా దొండకాయలు అలాంటివి ఉంటే మాత్రం నేను కట్ చేసుకొని పెట్టుకుంటాను ముందు రోజు. టొమాటోస్ ఇలాంటివి అయితే అప్పటికప్పుడే కట్ చేసేసుకొని కుక్ చేసేస్తాను. టొమాటో ఎగ్ కర్రీ అని చెప్పాను కదా, నేనైతే ఎగ్ బాయిల్ చేసి వేస్తాను. ఎగ్ పగలగొట్టి కూడా వేస్తారంట. నేను ఎప్పుడు అలా ట్రై చేయలేదు, కానీ బాయిల్ చేసి అయితే వేస్తాను. మా బాబుకి కూడా వేద్దాము అని 3 eggs బాయిల్ చేస్తూ ఉన్నాను. నా హస్బెండ్కి 2, మా బాబుకి 1. నేనైతే ఎగ్ అంత నచ్చదు నాకు. తింటానేమో కానీ బట్ నాకు అంత ఫేవరెట్ అయితే ఏం కాదండి. సో ఎగ్ బాయిల్కి పెట్టేస్తూ ఉన్నాను. నేను ఎగ్ బాయిల్ చేసేటప్పుడు ఎప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి బాయిల్ చేస్తాను. ఎందుకంటే ఈజీగా త్వరగా ఉడికిపోతాయి అన్నమాట. షెల్స్ కూడా పైనవి ఈజీగా వచ్చేస్తాయి. ఇంక పింక్ సాల్ట్ గురించి నాకు కమెంట్స్ వస్తున్నాయి. కొంతమంది దిస్ ఇస్ గుడ్ ఫర్ హెల్త్ అంటారు, దిస్ ఇస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అంటారు. నాకు ఏంటో అర్థం కావట్లేదు. ఫస్ట్ నేను వైట్ సాల్ట్ యూజ్ చేసేదాన్ని. తర్వాత పింక్ సాల్ట్ మంచిది అని చెప్పి పింక్ సాల్ట్ యూజ్ చేయమని అన్నారు. మా డాడీ కోసం అని చెప్పి యూజ్ చేయటం స్టార్ట్ చేసామన్నమాట. దాంట్లో అయోడిన్ లెవెల్ తక్కువ ఉంటుంది. మా డాడీ సాల్ట్ తక్కువ తినాలన్నమాట. సో అందుకని పింక్ సాల్ట్ రిఫర్ చేశారు డాక్టరు. అప్పటి నుంచి పింక్ సాల్ట్ అయితే యూజ్ చేస్తూ ఉన్నాను. రీసెంట్గా నాకు ఒకళ్ళు మెయిల్ పెట్టారనమాట, పింక్ సాల్ట్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అని చెప్పి. సో నాకు తెలియదు యాక్చువల్గా. నేను ఎక్కువ కూడా బ్రౌజ్ కూడా చేయలేదు ఏది మంచిది అని చెప్పి. మీకు ఎవరికైనా దాని మీద ఎక్కువ నాలెడ్జ్ ఉంటే జస్ట్ ప్లీజ్ షేర్ మీ. ఇక్కడైతే నేను టొమాటో కర్రీ కోసం అని చెప్పి ఆనియన్స్, పచ్చిమిర్చి, పసుపు వేసేసి మంచిగా కూడా మగ్గనిస్తూ ఉన్నాను. కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసి కొద్దిగా సాల్ట్ వేసేసి లిడ్ పెట్టేస్తాను. లిడ్ పెట్టేసి ఇంకా నా వేరే పనులు ఉంటాయి కదా, అవన్నీ చేసుకుంటూ ఉంటాను. ఈలోపు టొమాటోస్ కూడా మగ్గిపోతాయి. మనం సాల్ట్ వేసేసి పెట్టేసామంటే ఈజీగా మగ్గుతూ ఉంటాయి కదా. నాకు ఎప్పుడైనా నా బ్రెయిన్లో ఏం వండాలి అనే థాట్ అనేది లేకపోతే నా ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి ముద్దపప్పు, ఇదర్ టొమాటో కర్రీ అనమాట. ఆ రెండు నాకు ఎందుకు చాలా ఈజీగా అయిపోతాయి అనిపిస్తుంది. ముద్దపప్పు కంటే వెజిటబుల్స్ అవేమి కట్ చేయాల్సిన అవసరం లేదు, అండ్ టేస్టీగా కూడా ఉంటుంది కదా. ఇంకోటి టొమాటో, ఎందుకంటే టొమాటోస్ ఈజీగా కట్ చేసుకోవచ్చు. బెండకాయలు, దొండకాయలు, చిక్కుడుకాయలు ఇవన్నీ అంటే చాలా టైం టేకింగ్. సో ఈ 2 ఆప్షన్స్ అయితే నేను ప్రిఫర్ చేస్తాను. కొంచెం లేట్గా లేచినప్పుడల్లా, లేకపోతే నా మైండ్లో ఏది కుక్ చేయాలి అనేది లేకపోతే ఐ ప్రిఫర్ దీస్ థింగ్స్ అనమాట. కూర అవుతూ ఉంది కదా, బెడ్రూమ్లోకి వచ్చాను. మా బాబు స్టిల్ పడుకుంటూనే ఉన్నాడు.
నేను ఎంత పొద్దున్నే లేచినా కూడా నా పనులు లేట్ అవుతాయి అంటే బికాస్ ఆఫ్ మై కిడ్. తను లెగవడనమాట త్వరగా. మేబీ 7 o'clock 7:15 అలా లేస్తాడు. అది కూడా నేను లెగు లెగు అని చెప్తూ ఉంటేనే లేస్తాడనమాట. దట్స్ వై సమ్టైమ్స్ ఐ గెట్ లేట్ టు ఆఫీస్. ఇంకా బెడ్షీట్స్ అన్నీ కూడా నేను ఫోల్డ్ చేసి పెట్టేస్తాను. ఇప్పుడు మా బాబుని లేపి ఫ్రెషప్ చేయించడం ఇస్ ద బిగ్గెస్ట్ టాస్క్ నాకు. మార్నింగ్ రష్గా ఉన్నా కూడా 8:30 వరకు మా పనులన్నీ అయిపోతాయి చూడండి. ఇట్ గివ్స్ మీ ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్ అనమాట. హ్యాపీగా అనిపిస్తుంది. ఇల్లు కూడా మొత్తం క్లీన్ చేసేసి మరీ వెళ్తాను. సమ్టైమ్స్ నాకు కుదిరినప్పుడు నా హస్బెండ్ వర్క్ ఫ్రమ్ హోమే కాబట్టి తను స్టవ్ అదంతా కూడా పైన క్లీన్ చేసేసి సెట్ చేసేసి పెట్టేస్తారనమాట. సో దట్ నేను ఈవినింగ్ ఆఫీస్ నుంచి రాగానే నా ఇల్లు అండ్ కిచెన్ చూసుకున్నప్పుడు ఐ ఫీల్ రిలాక్స్డ్. కొంచెంసేపు పడుకొనిస్తున్నాను. నేను త్వరగా లేపేసినా కూడా బాబు ఏడుస్తాడు. తను ఏడవడం స్టార్ట్ చేశాడంటే మళ్ళీ తన్ని ప్యాంపర్ చేసి ఇంకా ఇవన్నీ చేసేటప్పటికి ఇంకా టైం అవుతుంది. అందుకని చెప్పి ఇంకొద్దిగా సేపు పడుకోబెట్టేసి ఈ లోపు నేను చెట్లకి నీళ్లు పోసేసి తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత తన్ని లేపి ఇంకా తనవన్నీ కూడా రెడీ చేస్తాను. బియ్యం కడిగిన వాటర్, కొన్ని ఆనియన్ క్లీన్ చేసిన వాటర్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఒక బౌల్లో పెట్టాను. ఈ మొక్కలన్నీ కూడా కొద్దిగా అయినా ఫ్రెష్గా కనిపిస్తున్నాయంటే బికాస్ ఆఫ్ మై మామ్ అండి. తను వచ్చి అన్నీ కూడా సెట్ చేసి వెళ్ళారు నీట్గా. ఈసారైనా కూడా నేను నీట్గా మెయింటైన్ చేసుకోవాలి ఇవన్నీ కూడా. చాలా ప్లాంట్స్ వరకు చనిపోయాయి. నాకు బాగా ఎక్కువ ఎండ కొడుతుంది అనమాట. ఎండ కొట్టి డ్రై అయిపోయాయి ఫుల్గా. టొమాటోస్ మగ్గనీయా లేవా అని చెప్పి చెక్ చేసుకుంటూ ఉన్నాను. అన్నం కూర అయిపోతే అన్ని పనులు అయిపోయినట్టే. బ్రేక్ఫాస్ట్కి అయితే దోశ పిండి ఉంది. సో దోశలు వేసుకొని తినేస్తాము. మీకు చూపించట్లేదండి దోశలది, ఎందుకంటే ఎప్పుడు దోశైనా అంటారు. సో నేను అయితే చూపించట్లేదు. సో నేను ఫ్రెష్ అప్ అయ్యి కూడా వచ్చేసాను. ఫ్రెష్ అయ్యి నైట్ డ్రెస్సే వేసుకుంటాను, ఎందుకంటే బాబుకి మళ్ళీ నేను ఫ్రెష్ అప్ చేయించాలి, స్నానం చేయించాలి కదా. డ్రెస్ వేసుకుంటే ఆఫీస్కి వెళ్ళే డ్రెస్సే వేసేసుకుంటే పాడైపోతుందని చెప్పి నైట్ డ్రెస్ వేసుకొని తనంతా రెడీ చేసేసి స్కూల్కి పంపించిన తర్వాత మళ్ళీ నేను కుర్తీ వేసుకుంటాను. సో బాబుకి 2 బాక్సెస్ అయితే పెట్టి పంపిస్తాను. ఒకటి బ్రేక్ఫాస్ట్కి, ఒకటి లంచ్కి. పొద్దున్నే పాలు ఇచ్చేస్తానమాట. వేడిగా అన్నం రెడీ అయిపోయింది కదా, కర్రీ కూడా రెడీ అయిపోయింది. మంచిగా నెయ్యి వేసి పెడతాను. కర్రీ కూడా డార్క్గానే కలుపుతున్నాను. నెయ్యి ఎక్కువ వేసేసి కర్రీ ఎక్కువ క్వాంటిటీ, కొంచెం చాలా తక్కువ తింటాడు కర్రీ. ఈ మాత్రమైనా తింటున్నాడంటే బాక్స్లో వేస్తున్నాను కాబట్టి. టీచర్స్ ఉంటే కొంచెం భయంతో అయినా తినేస్తారు పిల్లలు. బాక్స్లో ఎగ్స్ వేయకూడదు, నాన్ వెజ్ వేయకూడదు కాబట్టి బాయిల్డ్ ఎగ్ తనకి వేయలేదు. స్కూల్ నుంచి రాగానే నా హస్బెండ్ తినిపిస్తారనమాట. పక్కన కొన్ని స్నాక్స్ ఏవో పెడతాను. హెల్దీ స్నాక్స్కి ఇంకో బాక్స్ ఉంటుందండి ఫ్రూట్స్కి, అది బ్రేక్లో తింటాడు. అండ్ బాదం కూడా వేసేసి, ఇది జస్ట్ మీకు చూపిస్తుంది లంచ్ బాక్స్ అనమాట. మార్నింగే పాలు తాపిచ్చేసి పంపించేస్తాను. బ్రేక్ఫాస్ట్ టైంలో దోశ, యాపిల్ ఇలాంటివి ప్యాక్ చేసి పంపిస్తానమాట. మా బాబు లేచాడు కదా, సరే ఇప్పుడు నేను మా బాబుని స్నానం అదంతా చేపించేలోపు నా హస్బెండ్ ఇక్కడ మిల్క్ కలిపేసి పెట్టేస్తారనమాట.
రీసెంట్గా ఈ ప్రోటీన్ పౌడర్ సూపర్ మిల్క్ అని చెప్పి గ్రిట్సో వాళ్ళది, ఇది ఏదో డాక్టర్ రిఫర్ చేశారు, ఏదో వీడియోలో చూసారంట, చాలా మంచిది పిల్లలకి అని చెప్పి నా హస్బెండ్ అయితే ఆర్డర్ చేశారు. అండ్ దాని గురించి రీసెర్చ్ చేసి ఆర్డర్ చేశారంట. నేనైతే ఎక్కువ ఏం చూడలేదండి దాని గురించి, సో ఎక్కువ మాట్లాడదలుచుకోవట్లేదు. అది మంచిదని చెప్పి తను బాబుకైతే కలిపి రోజు పాలలో ఇస్తూ ఉన్నాము. ఫస్ట్ డే అయితే కొంచెం బాగాలేదు అని అన్నాడు, కానీ తర్వాత నుంచి ఇంకా అలవాటు అయిపోయింది. చాక్లెట్ ఫ్లేవర్ కాబట్టి కొంచెం తాగేస్తూ ఉన్నాడు. ఈసారి ఆ మిల్క్ పౌడర్ గురించి, ఆ ప్రోటీన్ పౌడర్ గురించి ఏదో నేను బ్రౌజ్ చేసి అప్పుడు మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. పిల్లలకి ఇచ్చేది కాబట్టి మనం మొత్తం కూడా రీసెర్చ్ చేసి బాగా చూసి అప్పుడే మనం ఏదైనా ఆర్డర్ చేసుకొని పిల్లలకైతే ఇవ్వాలి. నేను చూడలేదు, కాకపోతే నా హస్బెండ్ అయితే చూసే తను ఇచ్చారు. బాబుని రెడీ చేసేసాను, ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను. లంచ్ బాక్సెస్ అన్నీ కూడా ప్యాక్ చేసేసి ఇంకా ఆఫీస్కి స్టార్ట్ అవ్వాలి. 8:15 అవుతుంది. సో 8:15కి ఇంట్లో నుంచి స్టార్ట్ అవుతాము. బాబు స్కూల్ వచ్చేసరికి 8:30కి అండి. మా ఇంటి దగ్గరే 1 కిలోమీటర్ సరౌండింగ్లోనే ఉంటుంది. మా బాబు పేరు వచ్చేసరికి సమీర్. తను ఎల్కేజీ చదువుతూ ఉన్నాడనమాట బచ్పన్ స్కూల్లో. ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు నేను వాటర్ తాగి బయలుదేరుతాను. ఇంకా 8:30, 8:15కి ఇలా బయటికి వెళ్ళామంటే ఇంకా అప్పటి నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ బిజీ అనుకోండి. ఇంకా ఫస్ట్ మా బాబుని స్కూల్ దగ్గర డ్రాప్ చేసేసిన తర్వాత నా హస్బెండ్ నన్ను మెట్రో స్టేషన్ వరకు డ్రాప్ చేస్తారు. మా మార్నింగ్స్ అయితే ఆఫీస్ ఉన్నప్పుడు ఇలా ఉంటుంది. తన్ని స్కూల్ దగ్గరగా డ్రాప్ చేసేస్తూ ఉన్నామన్నమాట. ఇంకా డ్రాప్ చేసి నేను కూడా ఇంకా ఆఫీస్కి వెళ్తాను. ఆఫీస్కి వెళ్తే నేను ఎక్కువ షూట్ చేయను, మీకు తెలుసు కదా. ఇంకా వర్క్ స్టార్ట్ చేశానంటే ఇంకా ఎప్పుడన్నా లంచ్ బ్రేక్ ఉంటే అప్పుడు షూట్ చేస్తాను. అదర్వైజ్ ఇంకా షూట్ చేయడానికి నాకు అసలు ఆ థాటే ఉండదన్నమాట, వర్క్లో పడిపోయి. ఆఫీస్కి నేను రీచ్ అయ్యేసరికి 10:15 అలా అయింది. ఇంకా నేను వెళ్ళేసరికి నా డెస్క్ దగ్గర ఆ రోజు ఎవరు రాలేదు. జనరల్లీ ఎప్పుడు అందరు త్వరగానే వస్తారు. సో మండేస్ కాబట్టి కొంచెం లేట్ అయ్యి ఉండొచ్చు. ఇంకా నేను వెళ్ళి నా వర్క్ స్టార్ట్ చేసేస్తాను. ఎంత తొందరగా వెళ్ళి అంత త్వరగా వర్క్ కంప్లీట్ చేసుకుంటే త్వరగా ఇంటికి వచ్చేయచ్చు కదా. సో ఇదండి ఈరోజు వీడియో. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్, బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ సూన్.